and what is the role of cloud. Okay, so first of all, what is known as a cloud and what is the meaning of cloud. Cloud అనే కాన్సెప్ట్ అన్నది ముందుకు వచ్చింది అన్నది we have to understand. Okay, so here for suppose, so generally what we need to do, if I need some work to be done, అవునా, నాకు ఒక పని నేను చేయాలనుకుంటున్నాను. Okay, what I want to do, so I want to do some works here. Okay, so here suppose I want to travel ఒక ప్లేస్ కి నేను వెళ్ళాలను. ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఒక ప్లేస్ కి నేను వెళ్ళాలను. When I want to travel some new place, so I can travel through government sector or I can able to hail a car or something, I can able to go on. Okay, car అన్నది ఏంటి, what exactly the travelers are doing here. Travelers are what they are doing, they are providing service, అవునా, అంతే కదా. వాట్ ట్రావెలర్స్, టూరిస్ట్ ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఏంటి వాటి సర్వీస్ ఏంటి, దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎ వెహికల్ ఫర్ యూ, వేర్ యూ వాంట్ టు గో యూ మే గో అండ్ కంప్లీట్ యువర్ ట్రిప్, ఆల్ దోస్ థింగ్స్ అండ్ దే విల్ డ్రాప్ యూ. సో ఆ పర్టికులర్ ఆ ప్రోగ్రామ్ కి మనం ట్రిప్ కి వెళ్ళడానికి ఎంత అయిందో డబ్బులు కూడా చెప్తే వీ గోయింగ్ టు పేయింగ్ ద, దానికి అమౌంట్ రెంట్ వెళ్తానని మనం పే చేస్తాం, అంతేనా. అంతే తప్పించి ఐ డోంట్ వాంట్ టు బై ఏ కార్ ఫర్, నేను ఒక ట్రిప్ వెళ్ళాలి కాబట్టి, ఒక ప్రోగ్రామ్ నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి, ఫర్ దట్ నేను ఒక కార్ కొనేసుకొని నేను వెళ్ళవసరం లేదా. అర్థమైందా నేను చెప్పింది, అవునా, ఒక కార్ కొనేసుకొని నేను వెళ్ళవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఒక సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు, ట్రావెలర్స్ కానీ టూరిస్టులు కానీ వెళ్ళాలి. ఓకేనా, అలాగే మనకి సో we have different servers, more servers అవన్నీ ఉండేవి. సో ఇక్కడ యాక్చువల్లీ క్లౌడ్ అన్నది ఏం చేస్తుంది, వాట్ ఎగ్జాక్ట్లీ క్లౌడ్ విల్ బి డూయింగ్. ద క్లౌడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బి ప్రొవైడింగ్ సర్వీసెస్. ఏంటంటే ఇట్ విల్ బి ప్రొవైడింగ్ సర్వీసెస్, వాట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ నీడెడ్ బై యూజర్. యూజర్స్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ సర్వీసెస్, లెట్ మీ చెక్ హియర్. ఓకే, so actually okay, so ఇక్కడ మనం యాక్చువల్ ఏం చేస్తున్నాం అంటే, సపోజ్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఒక కంపెనీ కానీ ఏదైనా నేను పెట్టాలని నేను అనుకున్నాను. నాకేం కావాలి, ఒక బిగ్ బిల్డింగ్ కావాలి, దాంట్లో సర్వర్లు పెట్టాలి, దాన్ని ఏమంటారు ఫైర్ వాల్స్ అవన్నీ కూడా నేను పెట్టుకోవాలి. అవన్నీ చెయ్యాలి అంటే వీ హ్యావింగ్ ఏ హ్యూజ్ కాస్ట్. ఓకే, ఎందుకంటే ఒక బిల్డింగ్ ఉండాలి మనకి, ఆ బిల్డింగ్ లో నేను ఒక సర్వర్లు మెయింటైన్ చేయాలి. సర్వర్లు మెయింటైన్ చేయాలంటే దానికి బ్యాకప్ కావాలి, పవర్ బ్యాకప్ కావాలి, దాన్ని ఆ సర్వర్లు మెయింటైన్ చేయడానికి సర్వర్ అడ్మినిస్ట్రేటర్లు కావాలి, సర్వర్ డేటాబేస్ కావాలంటే డేటాబేస్ సర్వర్లు కావాలి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, అవునా కదా. ఇప్పుడు ఒక సర్వర్ పెట్టుకున్నాను నేను. ఓకే, జస్ట్ లిసన్. సో హియర్ ఇట్ అ పాయింట్ లైక్ సో ఐ నీడ్ ఏ ఒక లాస్ట్ టైం మనం దీని గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ ఫ్రమ్ దేర్. సో ఐ నీడ్ టు బిల్డ్ ఏ ఒక ఆఫీస్ పెట్టాలనుకుంటున్నాను. ఏంటి, ఐ వాంట్ బిల్డ్ వన్ ఆఫీస్ ఫర్ మీ. ఓకే, సో ఇందులో ఇది ఆఫీస్ వచ్చింది కదా, దెన్ ఐ నీడ్ ఏ సమ్ సర్వర్స్. బట్ ఐ నీడ్ ఏ సర్వర్స్. ఫస్ట్ నాకు ఏం కావాలి, బిల్డింగ్ కావాలి. ఓకే, బిల్డింగ్ కావాలి. నెక్స్ట్ నాకేం కావాలి, సర్వర్ కావాలి. ఓకే, సర్వర్ కావాలి. సర్వర్ తర్వాత నాకేం కావాలి, వాళ్ళని సర్వర్ మెయింటైన్ చేసే ఎంప్లాయీస్ కావాలి. ఎవరు కావాలి, సర్వర్ని మెయింటైన్ చేసే ఎంప్లాయీస్, అంటే సర్వర్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వీళ్ళందరూ కావాలి. మరి నేను సర్వర్లు పెట్టానంటే మళ్ళీ సర్వర్ పెట్టి మెయింటైన్ చేస్తానంటే అవ్వదు కదా, దానికి మళ్ళీ బ్యాకప్ కావాలి. ఏంటి, ఒకవేళ కరెంట్ పోయినా ఏది వచ్చినా కానీ ఇమీడియట్గా మెయింటైన్ చేయడానికి బ్యాకప్ కావాలి. సో బ్యాకప్ సర్వర్లు కావాలి, మళ్ళీ ఫైర్ వాల్ కావాలి, మళ్ళీ సెక్యూరిటీ కావాలి. ఏంటి వైరస్ నుండి ఇంపాక్ట్ అవ్వకుండా, ఎవరు పడతారు నెట్వర్క్ లో రాకుండా ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఇవన్నీ కావాలి. కాబట్టి ఇన్వెస్ట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఆఫీస్ పెట్టాలంటే ప్రతిదీ కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
అంటే ఇంట్లో మీ ఇంట్లో ఒక ఫంక్షన్లో చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? మార్నింగ్ టిఫిన్ పెట్టిన దగ్గర నుంచి ఒక గృహప్రవేశం అనుకోండి లేదా మ్యారేజ్ అనుకోండి ఇంట్లో